మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యను సత్వరమే పరిష్కరించి ఆదుకోవాలని ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యను సత్వరమే పరిష్కరించి ఆదుకోవాలని ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ స్కూలు ఆయాల వాచ్మెన్ల సంఘం ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ చిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. కూటమి ప్రభుత్వం పాలకులు చిరుద్యోగులైన మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురిచేస్తూ అకారణంగా తొలగిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం, ఏఐటీయూసీ నాయకులు చాంద్ బాషా, మధ్యలేటి పాల్గొన్నారు. కార్మికులు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు వీరందరూ కూడా రాష్ట్రంలో 82,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వీరందరి అన్ని జిల్లాల్లో కూడా ఈ రాజకీయ వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, చిన్న ఉద్యోగులు, 3,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగులు, 6,000 రూపాయల జీతం వచ్చేటువంటి ఉద్యోగులు వీళ్ళను తొలగిస్తూ ఉన్నారు బలవంతంగా. ఏమంటే మా ప్రభుత్వం వచ్చింది, మా వాళ్ళను వేసుకోవాలా అంటూ ఉన్నారు. కలెక్టర్ను కూడా తొలగించి రాజీనామా చేయమని చెప్పేసి నీ పిఏలను వాళ్ళను కలెక్టర్గా వేసుకుంటే సరిపోలేదా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు? కాబట్టి మీరు మీ రాజకీయ నాయకులను, మీ నాయకులను విచ్చలవిడిగా ప్రజల మీద తోలి ఈరోజు ప్రజలను వేధించమని ఏమన్నా పంపించినారా? ఏం చెప్పారు? ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు? గత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తూ ఉందని చెప్పి మేము ఆందోళన చేస్తే మీరంతా వచ్చి ముసలి కన్నీరు కార్చలేదా? మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పలేదా? ఎవరిని కార్మికులు తొలగించలేదా? తొలగించమని చెప్పలేదా? వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పలేదా? చెప్పినటువంటి ఆ నోర్లు ఏమయ్యాయి చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు అని చెప్పి ఈరోజు ఏఐటీయూసీ ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే తొలగింపులు ఆపి వారందరినీ 20 సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళందరినీ కొనసాగించి ఈరోజు మీ నాయకులను కట్టడి చేయాలని చెప్పేసి ఏఐటీయూసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పెండింగ్ జీతాలన్నీ విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని రాష్ట్ర వ్యాప్తంగా చలో సీఎం కార్యాలయానికి ఈరోజు పిలుపిచ్చేదానికి రాష్ట్ర సంఘం సిద్ధమైందని చెప్పి